తిరుగులేని సక్సెస్ లతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ క్రియేట్ చేశాడు దర్శకుడు రాజమౌళి. సీక్వెల్ సక్సెస్ కాదన్న టాలీవుడ్ సెంటిమెంట్ ని బాహుబలి 2 బ్రేక్ చేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న సస్పెన్స్ కి తెరదించుతూ రిలీజ్ అయిన దర్శకుడి బాహుబలి ది కంక్లూజన్ బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ అందుకుంది. మరోసారి రాజమౌళి విజువల్ వండర్స్ ని బాహుబలి 2లో అందించాడు. ది బిగినింగ్ ని మించిన గ్రాఫిక్ విజువల్ తో మాయ చేశాడు. ఇంకెప్పుడు ఇలా చూడలేమన్న విధంగా బాహుబలి 2లో ప్రభాస్ ని చూపించిన తీరు ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినీ జనానికి విపరీతంగా నచ్చుతుంది. ప్రభాస్ డైలాగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతకు మించిన అందం ప్రేక్షకుల కళ్లకు కనువిందు చేసిందనే చెప్పాలి. కలర్ఫుల్ డిజైన్ వేర్ తో రాజసం ఉట్టిపడేలా అన్ని పాత్రలను ప్రేక్షకులు మైమరిచిపోయేలా తీర్చిదిద్దాడు రాజమౌళి. బాహుబలి పార్ట్ 1లో పవర్ఫుల్ ఒమెన్ గా రాజమాత రమ్యకృష్ణన్ చూపించిన దర్శకుడు ఈ సినిమాలో కూడా ఆమెలోని మరో కోణాన్ని చూపించి ఏం ట్విస్ట్ ఇచ్చాడురా జక్కన్న అన్న విధంగా చిత్రీకరించారు. ఇక రాణా మరోసారి బల్లాల దేవుడుగా ప్రేక్షకుల మనసును గెలిచాడు. క్రూరత్వంలో కొత్తదనాన్ని చూపించి టాలీవుడ్ విలన్లలో నెంబర్ 1 గా తరతరాలు చెప్పుకునే విధంగా నటించాడు అని చెప్పటం కన్నా జీవించాడు అనేలా చేశాడు. బాహుబలి ది బిగినింగ్ లో అమ్మ పాత్రలో డీ గ్లామర్ గా కనిపించిన అనుష్క పార్ట్ 2లో అందాల రాశిగా కనువిందు చేసింది. స్లిమ్ గా సెక్సీగా కనిపించి కుర్రాళ్ల కలల రాణిగా మెప్పించింది. నటనతో పాటు యాక్షన్ సీన్లలోనూ ప్రభాస్ రాణాలకు పోటీగా నిలిచింది. ఇక మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు సినీ ప్రేక్షకుల్ని ఉద్వేగపరిచాయి. మొత్తానికి రాజమౌళి చెప్పిన విధంగా బాహుబలి సినిమా చరిత్రలోనే ఓ బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.